జై గురుదేవదత్త. మరణం అనేది అంతిమ సత్యం. ప్రతి ఒక్కరికి సంభవించి తీరుతుంది. వారు ఆధ్యాత్మికంగా ఉండేవారైనా, భజనలు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేసేవారికైనా మృత్యువు సంభవిస్తుంది. లౌకికమైన విషయాల్లో మునిగి తేలే వారికైనా సరే మృత్యు సంభవిస్తుంది. అయితే లౌకికంగా ఉండేవారికి సంభవించిన మృత్యువుకి, ఆధ్యాత్మికంగా ఉండేవారికి సంభవించిన మృత్యువుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి, ఒక పిల్లి ఎలకని వేటాడడానికి తన పదునైన పళ్ళను ఉపయోగించి నోటితో కరిచి చంపి ఎలాగైతే తింటుందో, అదే పిల్లి తన పిల్లల్ని మాత్రం ఎంతో నాజూగ్గా అదే పళ్ళతో పట్టుకుని ఇల్లిల్లు మారుస్తూ ఉంటుంది. మొదటి సందర్భంలో పిల్లి యొక్క పళ్ళ వల్ల ఎలకకు మృత్యువు సంభవిస్తే, రెండవ సందర్భంలో పిల్లి యొక్క పళ్ళ వల్ల దాని పిల్లలకి ఏమాత్రమూ హాని కలగదు. అదేవిధంగా మృత్యువు అందరికీ సంభవించేదైనప్పటికీ కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో, ఎవరైతే నిత్యము భజన, ఉపాసన, పూజ, మంత్రజప విధానాలను అనుసరిస్తూ ఉంటారో, వారికి సంభవించే మృత్యువు వారిని భగవత్ సాన్నిధ్యానికి తీసుకెళుతుంది. లౌకికమైన విషయాలతోటి మునిగి తేలే వారికి సంభవించిన మృత్యువు నరకానికి లేదా పునర్జన్మలకి తీసుకువెళుతుంది. జై గురుదేవదత్త.